ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులను నియమించాలని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయులను కేటాయించి నాణ్యమైన విద్య, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం అందించాలని నినాదాలు చేశారు. తాము రాసుకునే పలకలనే ప్లకార్డుల వలె ప్రదర్శించి ఆందోళన నిర్వహించారు విద్యార్థినులు. మట్లా కూడా మాకు టీచర్ రావట్లేదు సార్. ఒక 2 రోజులు ఉంటుండ్రు, మళ్ళా రావట్లేదు సార్. మాకు టీచర్ కావాలని కోరుకుంటున్నాం సార్. వేస్ట్ అవుతుంది సార్. మాకు టీచర్ కావాలి సార్, చదువు కావాలి సార్, కోరుకుంటున్నాం సార్. చాలా రోజులు అవుతుంది సార్. ఇష్టం సార్, ఇష్టం సార్. మాకు చదువు అంటే ఇష్టం సార్, కోరుకుంటున్నాం సార్. మాకు ఒక టీచర్ కావాలి, మేము చదువుకోవాలని మాకెంతో ఆశగా ఉంది సార్. మాకు ఒక టీచర్ కావాలి సార్. కలెక్టర్ గారు దీని స్పందించి మాకు వెంటనే ఒక టీచర్ కావాలని కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వంలో ఈ 15-20 సంవత్సరం మా స్కూల్ మూతపడ్డాయి సార్. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో పాత స్కూల్ మొత్తం రీఓపెనింగ్ అని ప్రభుత్వం గారి ఆదేశాల మేరకు మా స్కూల్ ఓపెనింగ్ చేపించాము. కాకపోతే 4-6 మంత్ అవుతుంది, కనీసం టీచర్ కూడా లేడు సార్. పిల్లలు బయట ఉండే పిల్లలు రోడ్డు మీద ధర్నాలు చేయడానికి వస్తుంది సార్. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దీని వంక శ్రద్ధ జీవించలేదని ఈ రోజు పిల్లల్ని తీసుకొని ధర్నా చేయడానికి కలెక్టర్ గారు కలవడానికి వచ్చాం సార్. దీనికి వెంటనే కలెక్టర్ గారు స్పందించి వెంటనే మాకు పరిష్కారం చెప్పేంత వరకు ధర్నా నిర్మించమని కోరుతున్నాం సార్. మా పిల్లలకి చదువు చెప్పే ఉపాధ్యాయుల్ని పంపించాలని కలెక్టర్ గారిని దయచేసి మేము కోరుకుంటున్నాం సార్. మా పిల్లలకి కంటిన్యూగా వచ్చే ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేయమని తక్షణమే. 4 నెలలు అవుతాం సార్. 4 నెలలు ఇంతవరకు కంటిన్యూ టీచర్ అనే వాళ్ళు ఎవరు లేరు సార్. ఒక రోజు ఒక సార్ వస్తారు సార్, ఇంకో 2 రోజుల తర్వాత ఇంకా వేరే సార్ వస్తారు. అట్లా కాకుండా మాకు పర్మనెంట్ గా ఉండే టీచర్ని, మా పిల్లలకి చదువు చెప్పే టీచర్ కావాలని మేము కోరుకుంటున్నాం సార్. బయటకు వెళ్తే కిలోమీటర్ పోవాలి సార్, కిలోమీటర్ దాటిపోవాలా. అయినా మధ్యలో వాగుంటుంది సార్, వాగు దాటిపోవాలంటే కొద్దిగా ఇబ్బంది సార్. ఎంబీఓ గారికి కంప్లీట్ చేసినాం సార్. ఒకసారి కలెక్టర్ గారు కూడా లెటర్ ఇచ్చినాం, పంపిస్తామన్నారు కానీ పంపించలేదు సార్. చదువు లేక వాళ్ళంతా ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. రోడ్ ఎక్కి ఆడుకుంటారు, తర్వాత ఇంటికి వస్తారు సార్. అంతే తప్ప పిల్లలకి చదువు చెప్పే ఉపాధ్యాయులు లేక వాళ్ళ భవిష్యత్తు ఆగమైపోతాం సార్. మా పిల్లలకి చదువు చెప్పే ఉపాధ్యాయుల్ని పంపించాలని కలెక్టర్ గారిని దయచేసి మేము కోరుకుంటున్నాం సార్. మా పిల్లలకి కంటిన్యూగా వచ్చే ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేయమని తక్షణమే. 4 నెలలు అవుతాం సార్. 4 నెలలు ఇంతవరకు కంటిన్యూ టీచర్ అనే వాళ్ళు ఎవరు లేరు సార్. ఒక రోజు ఒక సార్ వస్తారు సార్, ఇంకో 2 రోజుల తర్వాత ఇంకా వేరే సార్ వస్తారు. అట్లా కాకుండా మాకు పర్మనెంట్ గా ఉండే టీచర్ని, మా పిల్లలకి చదువు చెప్పే టీచర్ కావాలని మేము కోరుకుంటున్నాం సార్. బయటకు వెళ్తే కిలోమీటర్ పోవాలి సార్, కిలోమీటర్ దాటిపోవాలా. అయినా మధ్యలో వాగుంటుంది సార్, వాగు దాటిపోవాలంటే కొద్దిగా ఇబ్బంది సార్. ఎంబీఓ గారికి కంప్లీట్ చేసినాం సార్. ఒకసారి కలెక్టర్ గారు కూడా లెటర్ ఇచ్చినాం, పంపిస్తామన్నారు కానీ పంపించలేదు సార్. చదువు లేక వాళ్ళంతా ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. రోడ్ ఎక్కి ఆడుకుంటారు, తర్వాత ఇంటికి వస్తారు సార్. అంతే తప్ప పిల్లలకి చదువు చెప్పే ఉపాధ్యాయులు లేక వాళ్ళ భవిష్యత్తు ఆగమైపోతాం సార్.